అపోలో 11. అసలు అపోలో 11 అంటే ఏంటి? అది ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుంది? నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే పర్సన్ నిజంగానే మూన్ మీదకి వెళ్లారా? ఇది ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. హలో ఫ్రెండ్స్. దిస్ ఈస్ ప్రేమ్ రెడ్డి. వెల్కమ్ టు జనహిత. గెట్టింగ్ బ్యాక్ టు ద టాపిక్. అసల అపోలో 11 అనేది ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుంది? అనే విషయానికొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోలో 11 అంటే ఏంటి? అపోలో 11 అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ఎన్ ఎక్స్‌పెరిమెంట్ విచ్ ఈస్ కండక్టెడ్ బై యూఎస్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 1969. అంటే ఏంటంటే, ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో ఒక మనిషిని మూన్ మీదకి పంపడానికి చేసిన ప్రయత్నమే అది. అంటే మనందరికీ తెలిసిందే ద ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు ద మూన్ ఈజ్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. సో, చాలామంది ఏం చెప్తున్నారంటే నిజంగానే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే పర్సన్ మూన్ మీదకి వెళ్ళలేదు. అదంతా ఒక రూమ్‌లో షూట్ చేశారు అని అయితే చెప్తున్నారనమాట. సో, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు కాదనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. సో, యూఎస్ గవర్నమెంట్ అనేది ఈ అపోలో 11 అనేది ఎందుకు కండక్ట్ చేసిందంటే, ఇది అర్థం అవ్వాలంటే వి హావ్ టు గో టు ద పాస్ట్. సో, వి ఆర్ గెట్టింగ్ బ్యాక్ టు ద 1960స్. సో, 1960స్ దగ్గరికి వెళ్తే అప్పట్లో యూఎస్ గవర్నమెంట్‌కి అండ్ రష్యాకి పడేది కాదనమాట. సో, ఇద్దరికి కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఈ కాన్‌ఫ్లిక్ట్స్ మూలంగా రష్యా మీద ఆధిపత్యం సంపాదించడం కోసం యూఎస్ గవర్నమెంట్ అయితే ఇలా చేసిందనమాట. అసలు ఆధిపత్యం ఎందుకు సంపాదించాలి? మనకి స్పేస్‌లో ఫస్ట్ శాటిలైట్‌ని పంపింది రష్యన్ గవర్నమెంట్. అండ్ లైకా అందరికీ తెలిసి ఉంటుంటది. స్పేస్‌లోకి వెళ్ళిన ఫస్ట్ డాగ్ లైకా. ఆ లైకాని పంపింది కూడా రష్యా గవర్నమెంటే. అండ్ మూన్ మీదకి కాదు గానీ, స్పేస్‌లోకి ఫస్ట్ పర్సన్‌ని పంపింది కూడా రష్యన్ గవర్నమెంటే. దాని బియాండ్ ఆలోచించాలి. సో, రష్యన్ గవర్నమెంట్‌ని బీట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్‌తో యూఎస్ గవర్నమెంట్ అయితే మూన్ మీదకి ట్రయల్స్ గురించి స్టార్ట్ చేసిందనమాట. సో, అదే అపోలో 11. ఇది అంతకుముందు చాలా ట్రయల్స్ జరిగినియి. అపోలో 1, అపోలో 2 అలాగా. సో, ఫైనల్లీ అపోలో 11 అయితే సక్సెస్ అయిందనమాట. బట్ అది రాంగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే, చాలా థియరీస్ ఉన్నాయి. అది రాంగ్ అని చెప్పడానికి. ఏంటంటే, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే పర్సన్ ఈ అపోలో 11 స్టార్ట్ అవ్వడానికి ఒక 14 మంత్స్ ముందు అంటే మనకి ఎర్త్ మీద అయితే గ్రావిటీ ఉంటుంది. గ్రావిటీ ఉంటుంది, ఎయిర్ కూడా ఉంటుంది. సో, మనం ఇలా నించోగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం అంటే ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్ అపాన్ గ్రావిటీ. స్పేస్‌లో గ్రావిటీ ఉండదు. మనిషి ఇలా నించుని ఉండలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. గాల్లో తేలడం ఆ విధంగా ఉంటారనమాట. సో, దాని గురించి ట్రయల్స్ అయితే మొదలుపెట్టారు. ఏంటి ల్యాండింగ్ ట్రయల్స్. మనకి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అనేవి ఫెయిల్ అయినాయి కదండీ! అది దేనికి ఫెయిల్ అయిందంటే ల్యాండింగ్ ప్రాబ్లమ్ వచ్చి ల్యాండింగ్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయినాయి. సో, ఫైనల్లీ చంద్రయాన్ 3 అయితే సక్సెస్ అయింది. బట్ అప్పటికి వెళ్తే అప్పట్లో అలాగా ల్యాండింగ్ కోసం ప్రాక్టీస్ చేయడం కోసం ఒక 14 మంత్స్ బ్యాక్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అతనితో పాటు ఇంకో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ బజ్ ఆల్డ్రిన్ అండ్ ఇంకొక పర్సన్ అనమాట. వీళ్ళ ముగ్గురు కూడా ఆ ట్రయల్స్ అయితే స్టార్ట్ చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ యాక్సిడెంట్‌లో వాళ్ళు బతికారు. బట్ ఇది వాళ్ళ లైఫ్ మీదకి తీసుకొచ్చిందనమాట. ఫస్ట్ అటెంప్టే ఫెయిల్ అయిపోయింది. సో, అలా ఫెయిల్ అయింది. మూన్ మీద ఫస్ట్ అటెంప్ట్‌లో ఎలా ల్యాండ్ చేశారు? ఇది ఫస్ట్ పాయింట్. ఇదొక అనుమానం రేపడానికి ఇదొక పాయింట్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇన్ ద ఇయర్ 2002 ఒక జర్నలిస్ట్ ఈ బజ్ ఆల్ట్రన్ అనే ఒక పర్సన్ ఉన్నారు చూసారా? సెకండ్ ఆస్ట్రోనాట్. ఈ ఆస్ట్రోనాట్‌ని ఇంటర్వ్యూ చేశారనమాట. ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే అతను ఫస్ట్ రేస్ చేశారు. మూన్ ల్యాండింగ్ అనేది కంప్లీట్‌లీ ఫాల్స్. వాళ్ళు ఫేక్ చేశారని చెప్పి ఆయన రేస్ చేశారనమాట. ఆ రేస్ చేసిన మీదగా అతను వెళ్ళి ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. చేస్తే ఆయన లైవ్‌లోనే కొట్టేసారనమాట ఈ జర్నలిస్ట్‌ని. ఈ జర్నలిస్ట్‌ని కొట్టేయడం అదొక అప్పుడు సెన్సేషన్ అయింది. అప్పటినుంచి మొత్తం థియరీస్ అన్నీ పాస్ట్‌లో ఏం జరిగింది అప్పుడు దాని మీద రిసర్చ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ కాన్స్పిరసీ థియరీస్ కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే కంప్లీట్‌లీ అపోలో 11 అనేది ఫాల్స్ అని చెప్తున్నారనమాట. అసల ఇలాంటియి ఎలా ఎక్స్‌క్లెయిమ్ చేయగలుగుతున్నారు వాళ్ళు? అనే విషయానికొస్తే మూన్‌లో మనకి నేను చెప్పినట్టుగా గ్రావిటీ ఉండదు. మనకి భూమి మీద ఒక 2 సెంటీమీటర్స్ కానీ, లేదంటే 2 ఫీట్ గాని హైట్ జంప్ చేసామనుకోండి. స్పేస్‌లో మాత్రం అంటే మూన్ మీద మాత్రం అది 20 ఫీట్ హైట్ వరకు జంప్ చేసిన దాంతో సమానం. ఎందుకంటే మనం అంత హైట్‌కి ఎగురుతాం. మనం చాలా మూవీస్‌లో చూసుంటాం. స్పేస్‌లో మనుషులు గాల్లో తేలుతూ ఉంటారు. నేల మీద నించోలేరు అని. సో, అది ఒక థియరీ అనమాట. అండ్ సెకండొచ్చేసరికి మూన్ మీద మనిషి నించోలేడు. అలాగే పరిగెట్టను లేడు. కానీ వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళినట్టుగా ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మనకి మూన్ మీద ఇప్పుడు సపోజ్ మనం ల్యాండ్ సర్ఫేస్ ఉంది. ల్యాండ్ సర్ఫేస్ మీద ఒక ట్రైపాడ్‌ని నించోబెట్టినా కూడా మనకి గొయ్యి పడుతుంది చూసారా? బట్ మూన్ మీద వాళ్ళు నించోబెట్టిన శాటిలైట్ ప్రింట్స్ అనేవి దాని మీద పడలేదనమాట. అంటే గొయ్యి కూడా పడలేదు. ఇది ఒక థియరీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైట్. అసల మూన్ మీద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లైట్ సోర్స్ ఏంటంటే అది సన్ అనమాట. మనకిక్కడ ఎర్త్ మీద ఉన్నప్పుడైతే లైక్ నైట్ టైమ్ మనకి షాడో పడాలనుకోండి, మల్టిపుల్ లైట్ సోర్సెస్ వల్ల మల్టిపుల్ వేస్‌లో మనకి షాడో అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ మూన్ మీద ఓన్లీ ఒకటే లైట్ సోర్స్. సో, ఒక యాంగిల్‌లో మాత్రమే అది లైట్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది.
బట్ అది మల్టిపుల్ యాంగిల్స్‌లో అంటే మన ప్యారలల్‌గా లైట్ అనేది ప్రొజెక్ట్ అవ్వాలి. కానీ అక్కడ డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ అయిందనమాట. ఇదొక థియరీ. అండ్ ఏంటంటే మనకి నక్షత్రాలుంటాయి చూసారా? మార్నింగ్ పూటైతే మనకు నక్షత్రాలు కనిపించవు. బట్ నైట్ టైమ్ మనకు నక్షత్రాలు కనిపిస్తాయి. అంటే దీని వెనకాల ఉన్న థియరీ ఏంటంటే మనకి మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి మార్నింగ్ అండి ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే మనకి దాని లైట్ కనిపించదు. బట్ నైట్ టైమ్ కనిపిస్తుంది కదా! ఆ విధంగానే నక్షత్రాలు మనకు మార్నింగ్ కనిపించదు. కానీ నైట్ టైమ్ కనిపిస్తది. బట్ స్పేస్‌లో మనం చాలా మూవీస్‌లో చూసినట్లయితే స్పేస్ మొత్తం అంతా డార్క్‌గా ఉంటుంది. డార్క్ అట్మాస్ఫియర్. బట్ లైట్ ఈ స్టార్స్ కూడా అపియర్ అవుతే కనిపిస్తాయి అంటారు. సో, స్పేస్ మీద వాళ్ళు పంపిన ఫోటోలో బ్యాక్ సైడ్ ఒక్క స్టార్ కూడా నోటీస్ అవ్వలేదు. ఇది షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. ఇంకొక థియరీ ఏముందంటే, మనకి నేను చెప్పినట్టు స్టార్టింగ్‌లో గ్రావిటీతో పాటు ఎయిర్ కూడా ఉండదు. సో, మూన్ మీదైతే వాళ్ళు మనకి ఎప్పటినుంచో ఉన్న ట్రెడిషన్ ఏంటంటే, మౌంట్ ఎవరెస్ట్ మీదకెళ్ళినప్పుడు గాని, ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ దేశపు జెండా పాతేస్తారు కదండీ! మనం మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కినప్పుడు ఇండియన్ ఫ్లాగ్ పాతేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగా వాళ్ళు మూన్ మీద అమెరికన్ ఫ్లాగ్ అనేది పాతేశారనమాట. సో, పాతేసినప్పుడు అది గాలికి ఎగిరింది. గాలి లేనప్పుడు గాలికెలా ఎగురుతది అనే డౌట్ రావచ్చు. సో, ఆ డౌట్ మీదే ఈ కాన్స్పిరెన్సీ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిందనమాట. అండ్ ఆస్ట్రోనాట్స్ ఏం చెప్పారంటే, అది మేము స్టాండ్ పాతేసినప్పుడైతే ఎగిరింది. ఆ తర్వాత స్టేబుల్ అయిపోయింది అంటున్నారు కానీ అది కంప్లీట్‌లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అది తర్వాత కూడా ఎగరడం అనేది మనం నోటీస్ చేయొచ్చనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ షిప్ నుంచి దిగుతున్నారనమాట. సో, ఆ స్పేస్ షిప్ నుంచి దిగుతున్నప్పుడు, ఆ స్పేస్ షిప్ యొక్క షాడో ఆ ఆస్ట్రోనాట్ మీద పడింది. అక్కడికే మనకి లైట్ సోర్స్ అనేది చాలా తక్కువ. ఆ లైట్ సోర్స్‌లో ఆ ఆస్ట్రోనాట్ మీద ఆ షాడో పడినప్పుడు కూడా, వాళ్ళు తీసిన పిక్చర్‌లో ఆస్ట్రోనాట్ చాలా క్లియర్‌గా కనిపించారు. అంటే ఎటువంటి లైట్ సెటప్ చేయకుండానే అది తీశారా అని ఒక కాంట్రోవర్సీ స్పెషలిస్టులు ఆర్ సైంటిస్టులు ఇటువంటి వాళ్ళు ఎక్స్‌క్లెయిమ్ చేస్తున్నారనమాట. అండ్ ఇదంతా కూడా ఒక రూమ్ సెటప్‌లో తీశారు అని ఒక థియరీస్ అయితే నడుస్తున్నవి. ఒక జర్నలిస్ట్ అయితే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గారిని ఒక ఇంటర్వ్యూలో ఆర్ పబ్లిక్‌లో కలిసినప్పుడు బైబిల్ మీద ప్రమాణం చేయమని అడిగారనమాట. బైబిల్ మీద ప్రమాణం చేసి మీరేనా నిజంగా వెళ్ళింది అని అడిగారనమాట. అడిగితే హి రిఫ్యూజ్డ్ టు ప్రామిస్ ఆన్ ది బైబిల్. Will you put your left hand on the Bible and swear to God that you walked on the moon? Gentlemen. Mr. Seibel. Yes? If you really walked on the moon, why would you not do that? అంటే మనకి అందరికీ తెలిసిందే. మనం కోర్ట్‌లో అయితే భగవద్గీత మీద అలాగా వాళ్ళ స్పిరిచ్యువల్ ఆర్ వాళ్ళ రిలీజియన్ యొక్క మత గ్రంథాల మీద ప్రామిస్ చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్న ట్రెడిషన్. బట్ హి రిఫ్యూజ్డ్ టు ప్రామిస్ ఆన్ ది బైబిల్ అనమాట. సో, అది కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే నిజంగానే వెళ్ళిన పర్సన్ అయితే ప్రామిస్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తాడని కూడా అంటున్నారు. అండ్ ఇది ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందంటే, మనకి రీసెంట్‌గా ట్రంప్ గారి మీద అండ్ సో మెనీ పీపుల్ మీద ఈ సింప్సన్స్ అనే ఒక కార్టూన్ ఉంది. ఈ సింప్సన్స్ కార్టూన్‌లో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేస్తున్నట్టు వాళ్ళు విజువల్స్‌ని అయితే కార్టూన్‌గా తీస్తున్నారనమాట. అంటే ఒక ట్రంప్ గారేమో ఒక 2016 ఆ టైంలో ప్రెసిడెంట్ అయితే 2000లోనే 16 ఇయర్స్ బ్యాక్‌లోనే ఆయన ప్రెసిడెంట్ అయినట్టు, ఆయన ఎస్కలేటర్ మీద నుంచి దిగుతున్న విజువల్స్ కూడా అది కంప్లీట్‌గా నిజం. అలాగే రియల్ లైఫ్‌లో కూడా జరిగినాయి. ఆ విధంగా చాలా కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని వాళ్ళు ప్రెడిక్ట్ చేసి తీశారు. సో, అందులో ఇది కూడా ఒకటనమాట. ఇది ఇప్పుడు ఆ ట్రంప్ గారి విషయం వైరల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతుంది. అలా ఈ సింప్సన్స్ కార్టూన్ ద్వారా మళ్ళీ ఈ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ థియరీ అనేది స్ట్రాంగ్ అవ్వి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనమాట. ఇది దీని వెనకాల ఉన్న సైన్స్. ఐ హోప్ యూ గైస్ లవ్ ఇట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.